హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బెంగళూరులో చిక్పేట్ షాపింగ్కి వెళ్ళామండి. లాస్ట్ టైం సంక్రాంతి వీడియో పెట్టాను కదా, దాని తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఆ రోజు మేము బెంగళూరు వెళ్ళామని చెప్పాను కదా, సో నెక్స్ట్ డే వచ్చేసి చిక్పేట్కి వెళ్ళామన్నమాట. మెయిన్గా అయితే మేము ఐరన్ దోశ తవ కోసం వెళ్ళాము. అక్క వాళ్ళు ఇంతకు ముందు తీసుకున్నారనమాట, అది బాగుందని మేము చూడ్డానికి వెళ్ళామన్నమాట. దాంతోపాటు ఇంకొన్ని తీసుకోవాల్సి ఉంటే వెళ్ళాము. నేను, మా వారు, అన్నపూర్ణక్క అండ్ మా చిన్నత్తమ్మ అనమాట. మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు. మేము నలుగురం వెళ్ళామన్నమాట కలిసి. కార్లో వద్దామంటే అసలు అక్కడెక్కడ పార్కింగ్ దొరకదు కదా, అందుకనేసి బస్సులోనే వచ్చామన్నమాట. మేమైతే ఫ్రైడే వెళ్ళామండి. వర్కింగ్ డే అయినా కూడా చాలా మంది జనాలు ఉన్నారు అసలు. మేము వెళ్ళినప్పుడు ఒక 12 అయింది అనమాట. అప్పుడేమో నార్మల్గానే ఉన్నారు, తిరగడానికైనా ఖాళీ ఉంది రోడ్లో. మేము వచ్చేటప్పుడైతే 2:30, 3 అయిందనమాట. అప్పుడైతే అసలు జనాలు కితకితలాడుతూ రోడ్లు నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట. అట్లున్నారు జనాలు. అసలు ఏముంటుంది, అందరూ చిక్పేట్ అంటున్నారు. చూద్దామని వెళ్ళాము. ఫస్ట్ అయితే ఈ డోర్కి వేసుకుంటాం కదా మాల్లో, అవి చూద్దామని వెళ్ళాము. ఇదా 550. స్టార్టింగ్ ప్రైస్ 500 చెప్పారండి. ఇంకా లెంగ్త్ అట్లాగే లావుగా ఉంటాయి కదా, అట్లా పెరిగే కొద్దీ ఇంకా మళ్ళీ రేట్ పెంచుతూ ఉన్నారనమాట. రేట్ ఎక్కువ అనిపించింది నాకైతే. ఇక్కడ పావగడల లోకల్ మార్కెట్లోనే 350 అలా చెప్పారనమాట. చాలా ఎక్కువ అనిపించింది రేటు. చిక్పేట్ అంటారు కానీ అన్నీ ఏది ఎత్తుకున్నా కూడా నార్మల్ మనం బయట కొనుక్కుంటాం కదా, ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. కాకపోతే ఒకటి క్లాత్స్, కుర్తా సెట్స్, అట్లాగే ఏదైనా హోల్సేల్లో తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి అంటే మటుకు అది రీజనబులే. మనం సింగిల్గా రీటైల్లో తీసుకోవాలంటే సేమ్ ప్రైజెసే ఉన్నాయన్నమాట. కుర్తా సెట్స్ వచ్చేసి 600 అలా ఉన్నాయన్నమాట. బయట ప్లాట్ఫామ్ మీద అమ్ముతున్నారు. అవి బాగానే ఉన్నాయన్నమాట. ఆఫీస్ వేర్, డైలీ వేర్కి వేసుకోవచ్చు. అండ్ మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఏదో పూజ ఉందని ఒక్కరోజు కోసము ఒక చీర చూద్దామని వచ్చారనమాట. 300-200లో. అవి కూడా దొరకట్లేదండి. లోపల గొంతులు తిరుక్కుంటూ వెళ్ళి ఏదో ఒక షాప్లో దొరికాయి అనమాట. అక్కడ తీసుకున్నారు. ఇంకా అది అయిపోయాక మా వారికి వెంకటేశ్వర స్వామి డాలర్ కావాలని చెప్పి తిరిగామన్నమాట. ఎన్ని షాప్స్ తిరిగామో అసలు ఎక్కడ దొరకలేదు. అండ్ ఇక్కడ రోడ్ మీద ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయి కదా, ఇవి నెక్లెస్ టైపు సన్నగా ఉంటుంది చైన్, కింద డాలర్ వచ్చి ఉంటుంది కదా, అవి చూసాను అనమాట. ఆన్లైన్లో చూసాను కానీ అది క్వాలిటీ ఎట్లా వస్తుందో తెలియదు. కానీ ఇక్కడ బాగుండింది. 250 చెప్పాడు, మేము 200కి ఇచ్చాము. మాకు అసలు బార్గెనింగ్ చేయడమే రాదండి. చేసేవాళ్ళు అయితే 150కి 100కి అడుగుతారు. అవి మాకు రాదు కదా, ఇంకా అందుకనేసి 50 రూపీస్ తగ్గించాము. అండ్ ఇది వచ్చేసి మ్యాచింగ్ సెంటర్ లాగా అనమాట. బ్లౌజెస్ తీసుకున్నారు. అండ్ అట్లానే పోతూ ఉంటే ఇంకా ప్లాట్ఫామ్ మీద బ్యాగ్స్, బ్రాస్లెట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకు నచ్చితే చూసుకుంటూ పోవడమే అనమాట. ఇవైతే ప్లాట్ఫామ్ మీద అయితే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. షాప్స్లో మనకు రీటైల్ ప్రైజెస్ అనమాట. హోల్సేల్గా తీసుకుంటే వెళ్ళొచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు అట్లాగంతా తీసుకోవచ్చు అనమాట. ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్లో అయితే మరీ ఎక్కువ ఉన్నాయండి. అసలు ఈ రోజుల్లో గోల్డ్ ఏదో నకిలీ ఏదో తెలియకుండా ఉందన్నమాట. అట్లా ఉన్నాయి ఈ 1 గ్రామ్ గోల్డ్వి. చాలా బాగున్నాయి అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట షాప్స్. కొంటున్నారు కూడా జనాలు. నిజమేలండి, గోల్డ్ చిన్న రేటు పోవట్లేదు అసలు. ఆ రేటుకి మిడిల్ క్లాస్ వాళ్ళైతే అస్సలు ఇంకా ముందు ఇంకా పెరిగేటట్టుంది. అసలు కొనలేము అనుకుంటాం మిడిల్ క్లాస్ వాళ్ళైతే. ఇంకా అందుకనేసి వీటి మీద పడుతున్నారు అందరూ. వేసుకుంటే నిజంగా తెలియట్లేదు గోల్డా లేకపోతే నకిలీ దాన్ని అస్సలు తెలియటం లేదనమాట. ఇక్కడ కూడా చూసాము డాలర్, ఇక్కడ కూడా లేదు. అండ్ ఫైనల్గా ఎక్కడా దొరకలేదు అనమాట. ఇంకా సరే ఆన్లైన్లో పెట్టుకుంటాననేసి ఇంకా లాస్ట్లో తవా తీసుకున్నాము. అది మిస్ అయిందనమాట. నేనేంటంటే ఆ మూడ్లో ఉన్నాను. అది ఎట్లా ఉంది, మంచిగా ఉందా లేదా అని చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. తర్వాత అయితే గిఫ్ట్ కవర్స్ తీసుకుందామని హోల్సేల్ షాప్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగున్నాయండి రిటర్న్ గిఫ్ట్స్.
క్యాండిల్ స్టాండ్స్, అట్లాగే చిన్న చిన్న బాక్సెస్, డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ కవర్స్ తీసుకున్నాము. ఇంటికి ఎవరైనా వస్తే పండు పసుపు ఇవ్వడానికి కొంచెం బాగుంటుంది అనేసి ఒక 30-40 తీసుకున్నాం అనమాట గిఫ్ట్ కవర్స్. స్టార్టింగ్ 7 చెప్పాడు, 7 రూపీస్. ఇట్లాంటివి తీసుకున్నాం అనమాట చిన్నవి. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే లోపల ఒక 5 అయిందనమాట. అప్పుడు వచ్చి తిన్నాము, చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు నాకేం తెచ్చావు అంటూ అంతా ఓపెన్ చేసి చూస్తున్నారు. సో ఇవి తీసుకున్నాను అనమాట. నాప్కిన్స్, అట్లాగే కొన్ని స్పూన్స్, యాపిల్ కట్టర్, అక్క వచ్చేసి పిల్లలకి సాక్స్లు అండ్ నాడాలు, ప్యాంట్లకి లంగాలకి వేసుకుంటాం కదా నాడాస్, ఇవన్నమాట. 2 చైన్స్, అక్క ఒకటి నేను ఒకటి తీసుకున్నాము. అండ్ ఇంటికి ఇవి తీసుకున్నాను అనమాట, ద్వారానికి వేద్దామని మాలలు. ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది కదా మేము వచ్చేటప్పటికి. ఇంక పిల్లలు మోమోస్ అడిగారు. సహకార నగర్లో ఉంటారనమాట అన్నపూర్ణక్క వాళ్ళు, అక్కడ మోమోస్ చాలా బాగుంటాయని తీసుకొచ్చామన్నమాట. ఇంకా తినేసి 7కి ప్రసన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఇంకో పెద్దమ్మ కూతురు అనమాట ప్రసన్నక్క, వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు. సో ఎట్లా వచ్చాం కదా అనేసి పండక్కి అరిసెలు, నిమ్మపండ్లు అవి ఉంటే తీసుకెళ్ళామన్నమాట, చూసేసి వద్దామనేసి. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే కుక్క ఉందండి. ఎప్పుడు పోయినా కుక్క అయితే కంపల్సరీ. ఇంతకుముందు ఉన్నది చనిపోయిందంట, అది చనిపోగానే మళ్ళీ ఇంకో కుక్కను తెచ్చుకున్నారు. వాళ్ళు బాగా సాకుంటారనమాట పిల్లలు వాళ్ళు. ఇంక ఈ చెర్రీ వీళ్ళంతా అయితే దాన్ని చూడంగానే భయపడ్డారు. అదేమో వీళ్ళతో ఆడుతుంది, కానీ వీళ్ళేమో భయపడితే వెనక్కి ఆయనకే తిరుగుతున్నాడు చెర్రీబాబు అయితే అసలు. ఉన్నంతసేపు వాడిని పట్టుకోలేకపోయాము. ఇంకా తనైతే మా ప్రసన్నకు పెద్ద కొడుకు అనమాట, బాను. 2 పిల్లలు అక్కకి, 2 అబ్బాయిలే అనమాట. చిన్నవాడి పేరు కౌశిక్. ఇది కొత్త ఇంట్లోకి మారారనమాట. ఇంతకుముందు వేరే ఇంట్లో ఉన్నారు, డూప్లెక్స్ ఇంట్లోకి మారారనమాట. చెర్రీని అస్సలు వదలట్లేదండి. వీడు భయపడతా ఉంటే అది ఇంకా జాస్తి వాడి దగ్గరికే వస్తూ ఉందన్నమాట. కామ్గా ఉండు అంటే వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అది వాడి దగ్గరికి వెళ్తూ ఉందన్నమాట. ఇంట్లో ఉన్నంతసేపు వాడి చుట్టే తిరుగుతూ ఉంది. ఇంక తర్వాత జ్యూస్లు అవి ఇవి తాగారు, తిన్నారు. అండ్ కాసేపు మాట్లాడుకున్నాం అనమాట. ఇంక డిన్నర్ అయితే ఏం చేయలేదండి, మేము ఈవినింగే తిన్నాం కదా, అందుకని హెవీగా ఉండే. అందుకని జస్ట్ జ్యూస్ అండ్ సమోసాలు తెచ్చుండింది అక్క పిల్లల కోసం అనేసి, కేక్ అవి వాళ్ళు అవి తిన్నారు. చెర్రీ కుక్క అంటే అంత భయపడుతున్నాడు, మళ్ళీ కుక్క కావాలంట. నాకు కుక్క కొని అని అడుగుతున్నాడు చూడండి. రే పెద్ద పెదమ్మరా, చిన్న పెదమ్మ ఆడుంది, పెద్ద పెదమ్మ ఆడుంది. మీ అమ్మ కంటే కళాపిండి కంటే నేనే పెద్దాన్ని. పెదమ్మ తెలుసా? ప్రసన్న పెదమ్మ, కళా పెదమ్మ ఎవరా? తిరుపతిలో ఉండే కళా పెదమ్మ, నేను లాస్ట్. నువ్వు కీర్తన, వేదశ్రీ ఎట్లా అట్లా నేను అక్క కళాపిండి. వాడు పెద్దవాడు వీడియో పోలీస్ కుక్ ఎందుకురా నీకా? నేను జాకలేనయ్యా ఎన్నే. ట్రైన్ ఎక్కిస్తావా?
ట్రైనింగ్ ఇస్తావా? ట్రైనింగ్ ఇస్తుందా నీకు? నువ్వా పెద్ద నాకు తీసుకో, నా వల్ల కాదు ఇప్పుడు. సో ఇంకా తర్వాత కాసేపు మాట్లాడుకొని అక్క వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరిపోయాము. ఐరన్ దోశ తవాది ఒక వీడియో అంటే యాడ్ చేశాను. అదైతే మాకు 600 పడిందండి. 750 అంతా చెప్పాడు, 600కి ఇచ్చాడనమాట. దోశలు ఎలా వచ్చాయి కూడా నేను షార్ట్స్లో పెడతాను, ఎవరికైనా నచ్చితే తీసుకోండి. చిక్పేటలో స్టార్టింగ్లోనే ఉంటుంది షాప్. మనం బస్ దిగంగానే ఒక స్ట్రీట్లోకి వెళ్తాం కదా, అక్కడ బయట పెట్టి అమ్ముతూ ఉంటారనమాట, కనిపిస్తాయి. సో రివ్యూ ఇస్తాను నేను షార్ట్స్లో, చూడండి తప్పకుండా, నచ్చితే తీసుకోండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.